హలో ఫ్రెండ్స్, దేవుడి నామంలో మీ అందరికీ శుభములు తెలుపుతున్నాను. ఈరోజు మీరు సంతోషంగా ఉల్లాసంగా ఉదయకాలం లేసినారని నమ్ముతున్నాను. ఈరోజు రీడింగ్ ద బైబిల్ విత్ మీ డే 40కి మీకు అందరికీ స్వాగతం. నాతో పాటు బైబిల్ కలిసి చదువుతారా? ఈరోజు మనం సామ్స్ 40th చాప్టర్ చదువుతున్నాం. రండి, నాతో పాటు కలిసి చదవండి. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభు మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్టములు గల ఆభరణను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమకల దేవుడు ఉరుముల వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబోనోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబోనోను ఫిర్యోనును గురపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా సర్వము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నాడు. యెహోవా సర్వము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నీ ఆయనకే ప్రభావం ఇచ్చున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. ఈ 29 చాప్టర్లో 11 వర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ 2 వర్సెస్లో దావీదు దైవపుత్రుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ దైవపుత్రులు ఏంజల్సే కావచ్చు, లేకపోతే నువ్వు నేనే కావచ్చు. ఏమంటున్నాడు తెలుసా? ప్రభావము మహిమలు యెహోవాకే ఆరోపించుడి. ఆయనకు ఏ మహిమ అయితే తగును, ఆయన ఎంత మహిమ ఘనతకు అర్హుడో ఆ మహిమను కేవలం ఆయనకే ఆరోపించుడి అని దావీదు చెప్తున్నాడు. ప్రతిష్టము గల ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి. ప్రతిష్టముల ఆభరణాలు మన జీవితంలో ప్రతిష్టమైన ఆభరణాలు ఏంటి? విశ్వాసం, ప్రేమ, సత్యము, ఇంటిగ్రిటీ, ఇవన్నీ ధరించుకొని యథార్థంగా ఆయన సన్నిధిలో మోకరించి సాగిలపడి ఆయనకు నమస్కరించుడి అని దావీదు అంటున్నాడు. తిరిగి మళ్ళీ 3 to 9 వర్సెస్ వచ్చే వరకు యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, ఉరుముల వలె గర్జించుచున్నది. దేవుని స్వరం ఎంత గొప్పగా ఉంది. ఆయన సృష్టించిన ఈ అందమైన లోకం మందు ఏ రీతిగా దేవుని స్వరం ఉందో దావీదు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది ఎంత బలంగా ఉందంటే దేవదారు వృక్షములు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ పడగొట్టగలుగుతాయంట. అరణ్యములు కదలించబడతాయంట, అగ్నిజ్వాలలు ప్రజ్వలింపబడతాయంట. ఇలాంటి గొప్ప బలమైన దేవుని స్వరం గురించి దావీదు ఈ 3 to 9 వర్సెస్లో వివరిస్తున్నాడు. తర్వాత చివరిగా 10 to 11 వర్సెస్ వచ్చే వరకు యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడు ఆయన నిత్యము రాజుగా ఉన్నాడు. తర్వాత తన ప్రజలకు ఆయన బలమును సమాధానమును కలుగ చేస్తాడు అని దావీదు ఆ చివరి 2 వర్సెస్లో చెప్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడిని మనం పూజిస్తున్నాం కదా. ఈ సర్వ సృష్టిని శాసించే ఏకైక దేవుడిని నువ్వు నేను పూజిస్తున్నాం. మనం ఎంత ధన్యురాలము, నువ్వెంత ధన్యురాలవు, నేనెంత ధన్యురాలను, నువ్వెంత ధన్యుడవు, నేనెంత ధన్యుడు. ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్టయితే ఒక్కసారి కళ్ళ మూసుకుందామా? స్తోత్రం పరిశుద్ధుడా, నీకే స్తోత్రం. ఈ దినం ఇచ్చినందుకు వందనాలు చేస్తే, నీ మహిమను మాకు మరి ఒకసారి కనపరిచినందుకు నీకే స్తోత్రం. ఈ లోకం మీద నాయన నీ స్వరం ఏ రీతిగా అల్లాడుతుందో వేస్తాయా నాయన, మాకు నేర్పించినందుకు స్తోత్రం వేస్తాయా నాయన. యావత్తు శరీరాత్మలతో వేస్తాయా నాయన, మాకు ఇచ్చిన నాయన ప్రతిష్టమైన వేసే ఆభరణములతో నాయన నీ ముందు సాగిలపడి నేను స్తుతిస్తున్నాం, నేను ఘనపరుస్తున్నాం. ఈ దినమంతా మీరు మా తోడు నడిపించమని నాయన, నువ్వే మాకు సమాధానం ఇచ్చే దేవుడు, మా జీవితాలను నువ్వే రాజుగా ఏలే దేవుడో కాబట్టి అయ్యా అదే విశ్వాసంతో మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటూ వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. రీడింగ్ ద బైబిల్ విత్ మీ నాకైతే చాలా ఆశీర్వాదకరంగా ఉంది. ఎందుకంటే రోజు రోజు నేను కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. రోజు క్రమక్రమంగా బైబిల్ చదువుతున్నాను. మీకు కూడా ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.